కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలన పూర్తయిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం నెల్లూరు 9వ డివిజన్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులతో కలిసి మంత్రి నిర్వహించారు. డివిజన్ కు విచ్చేసిన మంత్రి నారాయణకు అడుగడుగునా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పూల వర్షంతో స్వాగతం పలికారు. ఈ క్రమంలో డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లిన మంత్రి నారాయణ ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను అందజేసి వారితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఒకటే గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా ఎక్కడికి పోయినా వాళ్ళే చెప్తున్నారు ప్రజలు. అంతకుముందు భయంగా ఉండేది సార్. అసలు భయం ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు ఎవరిని స్టేషన్కి తీసుకుపోతారు, ఎప్పుడు ఎవరిని జైలు వేస్తారనే ఒక తెలియని భయం ఉండింది ప్రతి ఇంట్లో. అంటే ఒక చిన్న ఎంప్లాయ్ కానీ, పెద్ద ఎంప్లాయ్ కానీ, చిన్న వ్యాపారస్తులు కానీ, పెద్ద వ్యాపారస్తులు, ఆ భయం అనేది పోయిందని ఎక్కడికి పోయినా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఈరోజు ఖజానా ఖాళీ. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి అప్పులు పెట్టి వెళ్ళిపోయింది. దాదాపు 10,50,000 కోట్ల రూపాయలు యాక్చువల్గా ఖజానాని అప్పులు పెట్టిపోయింది. దానికి వడ్డీలు కట్టాలి ఈ ప్రభుత్వం. అట్ ది సేమ్ టైం ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలా. ఏదైతే ప్రజలకు ఎలక్షన్ ముందు ఇచ్చామో అది నిలబెట్టుకోవాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది ప్రభుత్వం. అటు బీజేపీ అండ్ జనసేన, తెలుగుదేశం కలిసి యాక్చువల్గా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. దాంట్లో కేంద్రంతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఈ 100 రోజుల్లో ఖజానాలో డబ్బులు లేకపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి గారు మొదట మెగా డిఎస్సీని అనౌన్స్ చేశారు. 16,437 ఉద్యోగాలకి యాక్చువల్గా మెగా డిఎస్సీని గత 5 సంవత్సరాలు ఎప్పుడు లేదు. ఎందుకంటే ఎంతోమంది తల్లిదండ్రులు కోరుకునేది వాళ్ళ పిల్లడికి ఉద్యోగం కావాలని. అందుకని ఫస్ట్ ఏదైతే మాట ఇచ్చారో ఆ మెగా డిఎస్సీని అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా పింఛన్లు, గత ప్రభుత్వం పింఛన్లు ఇస్తానని సంవత్సరానికి 250 రూపాయలు పెంచింది. అదే చంద్రబాబు నాయుడు రాగానే 1000 రూపాయలు చేశారు. పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. అంతేకాకుండా 3 నెలలు అరియర్స్ కూడా ఇస్తానని మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చారు. అంటే మా పెన్షన్ 1000 రూపాయలు ప్లస్ మరొక 3,000. అసలు వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే అరియర్స్ కూడా పెన్షన్లో ఇస్తారా అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ముఖ్యమంత్రి మాట తప్పకూడదు, చెప్పిన మాట కట్టుబడి ఉండాలని యాక్చువల్గా ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆనందానికి హద్దులు లేదు. అంతేకాకుండా 1వ తేదీ పెన్షన్స్ ఇవ్వాలన్నారు. ఒకవేళ 1వ తేదీ ఆదివారంగా ఏదైనా ఫెస్టివల్ వస్తే ముందు రోజు ఇవ్వన్నారు. గత నెలలో 31వ తేదీ ఇచ్చాం. మన క్యాబినెట్లో ఒకటి చెప్పారు, ఏ నెల అయినా 1వ తేదీ కానీ ఆదివారం అయినా ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినా అధికారులు ఇబ్బంది పెట్టద్దు, ముందు రోజు ఇచ్చేయండి. అంతేకాకుండా పెన్షన్లను ఇంటింటికి ఇవ్వలేము అని గత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అప్పుడు చెప్పారు. ఈరోజు ఇస్తున్నాం, ఒక్క రోజులు ఇస్తున్నాం. 46-47% పెన్షన్స్ ఈ రాష్ట్రంలో ఒకే ఒక రోజు ఈరోజు కంప్లీట్ చేస్తున్నారు. సచివాలయ సిబ్బంది ఉంది, బ్రహ్మాండంగా చేస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది ఉంది, పంచాయతీ సిబ్బంది ఉంది, రెవెన్యూ సిబ్బంది ఉంది. వాళ్ళందరూ ఒకే ఒక రోజులో. అదేవిధంగా రైతులకి తీసుకుంటే రైతులకి 1,674 మందికి 1,674 కోట్లు 1,674 కోట్లు ఏదైతే రైతులకు బాకీ ఉండిందో దాన్ని రిలీజ్ చేశాం. గత ప్రభుత్వం రైతులను కూడా నెగ్లెక్ట్ చేసి వాళ్ళకు కూడా అప్పపెట్టేసిపోయింది. ధాన్యానికి ఇవ్వాల్సినప్పుడు వాళ్ళకు కూడా ఇవ్వాల. అది 1,674 కోట్లు దాన్ని కూడా ఈ ప్రభుత్వం రాగానే రిలీజ్ చేయడం జరిగింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ, మనం ఉండేది మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా పంచాయతీలు, ఇవన్నీ స్థానిక సంస్థలు అంటారు. మన చట్టంలో, కేంద్ర చట్టంలో వాటికి ఫ్రీడమ్ ఇచ్చారు. మీ ట్యాక్సులు మీరే కలెక్ట్ చేసుకోండి. మీ ఇంటి పన్ను కావచ్చు, లేదా మీ వాటర్ ట్యాక్స్ కావచ్చు, లేదా బిల్డింగ్ అప్రూవల్ కావచ్చు, లేఅవుట్ అప్రూవల్ కావచ్చు, దాన్ని మీరే కలెక్ట్ చేసుకొని మీరే కౌన్సిల్లో మాట్లాడుకొని ఏ వార్డులో ఖర్చు పెట్టాలా, ఎక్కడ వాటర్ ఖర్చు పెట్టాలా, ఎక్కడ రోడ్లు ఖర్చు పెట్టాలా, ఎక్కడ అని చట్టం ఇచ్చింది, కేంద్ర చట్టం ఇచ్చింది. అయితే 15th ఫైనాన్స్ కింద
15th ఫైనాన్స్ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి డబ్బులు ఇస్తే దాన్ని డైవర్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. లాస్ట్ మార్చి నుంచి లాస్ట్ సెప్టెంబర్కు సంవత్సరానికి 2 సార్లు ఇస్తారు. లాస్ట్ మార్చి నుంచి సెప్టెంబర్ దాకా 474 కోట్లు మున్సిపాలిటీకి ఇవ్వనిస్తే, పంచాయతీకి 900 కోట్లు ఇవ్వనిస్తే మొత్తం డైవర్ట్ చేశాడు. ఇష్టం ఆయన లెక్క పక్క లేదు. అది చేసిన వల్ల సెకండ్ ఇన్స్టాల్మెంటీలో మళ్ళీ ఇయర్ ఇవ్వలేదు. మా ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు వెంటనే 474 కోట్లు మున్సిపాలిటీస్కి, 900 కోట్లు పంచాయతీలకి ఇవ్వటం జరిగింది. ఇచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ నిన్నే ఇచ్చింది 300 కోట్లు. మున్సిపాలిటీస్కి 300 కోట్లు వచ్చింది. అదేవిధంగా పంచాయతీలకు వచ్చినాయి. వీటిలో 75% ఖర్చు పెడితే, అంటే లాస్ట్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సింది ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చారో, కేంద్రానికి తెప్పించి ఇచ్చారో, దాంట్లో 75 లక్షలు బుధవారం ఇస్తారంటే అసలు ఆ కౌన్సిలర్స్ ఆశ్చర్యపోతున్నారు. మేము ఎప్పుడు డబ్బులు జోడలేస్తారు ఫస్ట్ టైం అని. కాబట్టి ప్రభుత్వం